దరిద్ర దేవతకు దత్తపుత్రుడిని అంటే మా ఇంట్లో ఎవరు నమ్ముతలేరు. కావాలంటే చూడండి నా ఒక్క రోజులో ఎన్ని దరిద్రాలు జరుగుతాయో. ట్రాఫిక్ ఉందని ఆగమాగం పోతున్నా నాకు ఏదో గీసుకున్న సప్పుడు వినపడ్డది. చిన్న గీతనే అని పోయి చూస్తే షాక్ అయినా. గట్టిగానే పడ్డాయి గీతలు. ఇదేమో మొన్నట బస్ డ్రైవర్ తలిగిచ్చిండు. నా బండికి ఇంత గట్టిగా తాకినాయంటే ఆ బండికి ఇంకెంత గట్టిగా తాకినాయో. 11:30కి రమ్మన్నా మేడం. కిందికి వచ్చే వరకు ఒకటయింది. కొంచెం ముంగడికి వెళ్ళగానే బైక్ యాక్సిడెంట్ అయింది. నీలాంటి దరిద్రపు కొట్టి విధవ నేను ఎక్కడ చూడలేదు. పాపం సారీ అన్న అనంగానే ఒక్క మాట కూడా అనకుండా వదిలేసిండు నన్ను. మొన్న బస్ డ్రైవర్ తగిలిచ్చినప్పుడు కూడా నేను కూడా ఏమనలే. అందుకనేమో ఈ అన్న కూడా నన్ను ఏమనకుండా వదిలేసిండు. మా మేడంని దింపి రిటర్న్ అయినా నాకు ఇవి కనబడ్డాయి. కానీ ఇందులో నాకు కావాల్సినవి లేవు. అందుకే ఇందులో నుంచి ఒక బెల్ట్ లేపుకొని వచ్చిన. తను 250 అన్నాడు. నేను 100 అన్నా. మా అమ్మ అయితే 50 అంటుండే. సరే అని అక్కడి నుంచి ఆఫీస్కి వచ్చి సార్కి ఫోన్ చేస్తే 15 మినిట్స్ అన్నాడు. సరే చేసేదేం లేక పడుకున్నాను కొంతసేపు. లేచి చూస్తే 5 అయింది. హాఫ్ అన్ అవర్ తర్వాత మళ్ళీ అతనే ఫోన్ చేసి ఇంటికి వెళ్ళిపో అన్నాడు. ఈ మాట విన్నా నాకు బర్రెనంత సంబరం అయింది. ఈ వీడియో ఇంతటితో ఖతం.